బాధ అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడనేటప్పటికీ ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్ వంక చూశాడు. నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవాళ, అందుకని పంపుతున్నాను. ఇంద్రజిత్ వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవాళ నీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు, మంత్రాల్ని వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా. అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, వాడో గొప్ప టక్కుట, బాబోయ్ ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కాడు, వాడి యుద్ధం అమ్మ నాయనోయ్, వాడి అసాధ్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు కానీ ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు. వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు, గాడిదలు కట్టుకుంటారు.